జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తన మనసుకు లేదని తలచేవారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవర్చుకుంటారు. యథార్థానికి మనిషి ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనసులో దుర్మార్గం జనిస్తుంది అని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచీలతను ధారణ చేస్తుంది. అసలు ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? జీవితంలోని సంఘర్షణలు తమని నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిరోహించడానికి మానుగా వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమని అధిక శక్తివంతంగా చేశాయని విశ్వసిస్తే సరిగ్గా వ్యాయామం వల్ల దేహశుద్ధి పెరిగినట్లు ప్రతి సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు, అది ఒక మానసిక స్థితి, జీవితాన్ని దర్శించే ఒక అద్భుతమైన దర్పణం అది. అయినా జీవితాన్ని దర్శించగల సామర్థ్యం మనిషి వశంలోనే ఉంటుంది కదా. మీరే ఆలోచించండి.